హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ అండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, రిటర్న్ వచ్చేసే రోజున ఇది. సో ఇలా కర్టన్స్ తెచ్చుకున్నానండి, మొత్తం కుట్లు వేయించుకోవడానికి. మొత్తం అన్ని కర్టన్స్ వేయించి కుట్లు అయితే వేయించేసాను. మా మమ్మీకి స్టిచ్చింగ్ వచ్చు, మ్యాక్సిమం అన్నీ మా మమ్మీయే కుడతారు. బయట డ్రెస్సెస్ కట్ట తీసుకోవడం చాలా రేర్, అప్పుడప్పుడు నేను తీసుకుంటాను. సో ఇలా అన్నీ పెట్టేసి లగేజ్ ఏం లేదు, మేమేం తీసుకెళ్ళలేదని చెప్పి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి. మన కొత్త ఇంటికి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ ఆల్రెడీ మేము ముందు కొనుక్కుని ఉన్నాయి, అవన్నీ తీసుకువెళ్దాము అని చెప్పి అనుకున్నాను. లగేజ్ ఏం లేదు అని చెప్పి ఇవేనండి మేము తీసుకున్న కర్టెన్స్. అవి చార్మినార్లో తీసుకున్నాను నేను. ఇవి ఆ బొమ్మ కింద పెట్టేసి అవి బొమ్మ అయితే పెట్టాను. మరి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎట్లా ఉంటుందో ఈ బొమ్మ చూడాలి. చాలా డెలికేట్గా ఉంది. మా వాడికి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. రోజు ఒక ఐస్ క్రీమ్ కొనమ్మమ్మ అని చెప్పి అక్కడికి వచ్చినప్పుడు అడిగాడు. రోజు అక్కడ ఉన్న 3 days రోజు ఒక ఐస్ క్రీమ్ తింటున్నాడు. అక్కడ క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది. సో రోజు తిన్నా కూడా ఏమీ తేడా అయితే చేయలేదండి. సో ఇక్కడైతే కొద్దిగా చల్లగా, నైట్ టైం చల్లగా ఉంటుంది కాబట్టి వెంటనే జలుబు చేసేస్తుందని చెప్పి నేనైతే ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ అయితే ప్రిఫర్ చెయ్యను, అసలు కొనం కూడా. అక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే తింటాడు ఐస్ క్రీమ్స్ అయితే. మా మమ్మీ కూడా బాగా కొంటారు వీడికి ఐస్ క్రీమ్స్, ఇలాంటి స్నాక్ ఐటమ్స్. వీడితో పాటు నేను కొనుక్కున్నాను. 3 days నేను తిన్నాను ఐస్ క్రీమ్స్, ఇద్దరం తిన్నాము. ఇది మా పక్కన ఒక అమ్మమ్మ ఉంటుంది. ఇవిడి మా అమ్మమ్మ వాళ్ళ సొంత సిస్టర్. అమ్మమ్మ పూజ చేసుకున్న ప్రసాదం అయితే ఈ కోత అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటుంది కుదురుగా కూర్చుని. చూసారా అలా లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది అని చెప్పి బయటకు వచ్చి కాసేపు కూర్చున్నామండి. తర్వాత పైనుంచి ఒక అమ్మమ్మ గారు వచ్చి మీ గుమ్మం ముందు స్నేక్ ఉంది అని చెప్పారు. చూసిన వెంటనే అది బాత్రూంలోకి దూరేసింది. ఇదంట నల్ల త్రాచ్ అంటండి. వచ్చేసే ముందు చాలా సేపు దీనికే సరిపోయింది. మేము ఆటో అయితే మాట్లాడేసుకున్నామండి. ఎప్పుడు లగేజ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడు లగేజ్ ఉంటూనే ఉంటుంది. సో ఆటో అయితే మాట్లాడుకున్నాం. శుభ్రంగా రైల్వే స్టేషన్లో దింపేస్తారు, ఏ గొడవ ఉండదని. ఎప్పుడు ఆంకులే తీసుకొస్తారు, ఆటో మాట్లాడుకుంటాము. సో ఇది రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి, పాలకొల్లు రైల్వే స్టేషన్కి. ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి వస్తుంది అండ్ డెస్టినేషన్ పాయింట్ కూడా చాలా ఇచ్చిన టైంలోనే రీచ్ అయిపోతామండి. సో అందుకే మాకు ఇంటికి దగ్గరలో కూడా ఇది రైల్వే స్టేషన్ అయితే. సో మేము ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తాము. బట్ అసలు తత్కాలో కానీ బుక్ చేసుకుందాము అనుకుంటే అస్సలు దొరకట్లేదు. వీడైతే నేను వీడితో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు అమ్మ అయితే ఉంది, బట్ ఇప్పుడు వచ్చే ముందు వీడు నేనే. చాలా ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను కానీ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. వీడు బయటకు వస్తే బయట ఎక్కడికన్నా వెళ్ళే దగ్గర చాలా కోఆపరేట్ చేస్తాడు. వీడైతే బొజ్జుని త్వరగా లేచిపోయాడు. నైట్ డిన్నర్కి ఇబ్బంది పెడతాడు అని చెప్పి ముందే 5 o'clockకి వీడికి డిన్నర్ అయితే తినిపించేసాము, ఎర్లీ డిన్నర్. మా మమ్మీ అయితే వడలు వేసి ఇచ్చారు, అవి ట్రైన్లో తిన్నాడండి. ఎట్టకేలకి లింగంపల్లి అయితే వచ్చేసాము. ఈ ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైంకి తీసుకొచ్చే మూల ఎర్లీగానే వచ్చేస్తాము. మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చారు. బాగా లగేజ్ ఎక్కువ ఉంది కదా, ఇవి ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. చాలా ఎక్కువ ఉంది లగేజ్. ఇవైతే గిఫ్ట్ ఐటమ్సేనండి అన్నీ. లగేజ్ అయితే ఏమీ లేవు, బట్టల ఐటమ్స్ అట్లాంటివి ఏమీ లేవు, అన్నీ గిఫ్ట్ ఐటమ్సే. మేము తీసుకుని కొనుక్కుని అక్కడే ఉంచేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో అవైతే ఒక్కొక్కటి తీసుకువెళ్దాము అని చెప్పి వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకెళ్తున్నాము అన్ని ఐటమ్స్ని. ఈయనైతే పెద్ద ట్రాలీ అండ్ సంచి పట్టుకెళ్ళిపోయారు. నెక్స్ట్ మమ్మల్ని తీసుకువెళ్తున్నారు. నేనైతే ఓన్లీ డిన్నర్ సెట్ ఒకటే పట్టుకువెళ్తున్నాను. మేము ఇంటికైతే రీచ్ అయిపోతున్నామండి. ఇలా బండి మీద వెళ్ళిపోవచ్చు, లగేజ్ అయితే లేకపోతే అసలు చాలా ఈజీ. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.